నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్దాను. సో, ఆపరేషన్ కగార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి కల్లా నక్సలిజం లేకుండా చేస్తాం భారతదేశంలో అని చెప్పిన నేపథ్యంలో కర్రెగుట్టలో ఏ విధంగా అయితే కొన్ని వేల సంఖ్యలో ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు, మిలిటరీ బలగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మోహరించిన పరిస్థితి. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సో విద్యార్థి సంఘ నాయకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. సో అన్న, నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు అంటే మన తెలంగాణ, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు బార్డర్లో సో ఆపరేషన్ కగార్ పేరుతో సో కర్రెగుట్టలో కంప్లీట్‌గా పోలీస్ బలగాలన్నీ కూడా వచ్చి మోహరించారు. సో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేసీఆర్ కూడా నిన్న రాత్రి స్పందించిండు. ఆపరేషన్ కగార్ ఆపాలి, మనం లెటర్ పెడదామని. అంటే ప్రజల కోసము వ్యక్తిగత స్వేచ్ఛను, హ్మ్. ప్రాణాన్ని, అన్ని ఆస్తిని మొత్తం వదిలిపెట్టుకొని పీడిత ప్రజల కోసము మా విముక్తి అంటే దోపిడీ, పీడన, హింస, నిరుద్యోగం, ఆకలి సమస్యలు, అన్నార్తుల ఎదలు అనే దుఃఖభరితమైన సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పరిస్థితులకు విముక్తి కావాలంటే సాయుధ పోరాటం ద్వారా మాత్రమే అయితదని వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం. హ్మ్. మరి ఆ సిద్ధాంతం ద్వారా వాళ్ళు బయలుదేరిన వాళ్ళు హ్మ్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తాం, విద్య, ఉపాధి, ఉద్యోగం అన్ని రకాలు కల్పిస్తే సంక్షేమంగా ఉంటున్నామన్న మీరు హ్మ్. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు పెట్టి విచక్షణ రహితంగా మనుషులను ఆదివాసులను చంపుతున్నారు, గిరిజనులను చంపుతున్నారు, నక్సలైట్లను చంపుతున్నారు. హ్మ్. అంటే ప్రజలు పట్టం కట్టింది ఇట్లా చంపడానికేనా? ఇది ప్రజాస్వామ్య లక్షణమా ఇది? ఇది ప్రజాస్వామ్యమైన విరుద్ధమైన లక్షణం ఇది. మీరు అక్కడ ఉండేటువంటి సంపదను కార్పొరేట్లకు దారదత్తం చేయడానికి మీరు ఆడుతున్న నాటకం అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఏమంటారు? మమ్మతో చర్చలు జరపండి అంటే ప్రజలు మా నుంచి ఏం సమస్యలు కోరుకుంటున్నారో ఒకసారి వినండి అని మొర్రో అని మొత్తుకుంటుంటే మీకు చేతిలో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సంపుతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది ఆపాలని మేము ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అక్కడ చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు మెయిన్‌గా అంటే కొంతమంది చెప్తున్నది మన దేశ పౌరులు అడవి బాట వెళ్ళిన వారు. సో మన దేశ పౌరుల మీద మనమే యుద్ధం ఏ విధంగా చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు చెప్తున్నమాట. అలాగే అంటే సరిహద్దులో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలాంటి కేంద్ర బలగాలన్నీ కూడా వచ్చి మన తెలంగాణ అడవిలలో ఉండడం ఏంటి అని చెప్పేసి కూడా ఈ చర్చ నడుస్తుంది. సో మీరేమంటారు? ఇప్పుడు మన కంట్లో మనమే పొడుచుకుంటున్నాం. ఇప్పుడు వాస్తవానికి మిలిటరీ వ్యవస్థ ఎందుకు ఉండాలి? పొరుగు దేశాల వాళ్ళు మన దేశం మీద దాడి చేసినప్పుడు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఉపయోగించాలి. కానీ దేశ అంతర్గత భద్రత పేరు మీద ఆపరేషన్ కగారు పెట్టి ఈ దేశ పిల్లలను ఈ దేశ తల్లిదండ్రులే చంపినట్టు ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము తన పిల్లల్ని తనే కంట్లో పొడుచుకుంటుంది కదా, శరీరంలో పొడిచి చంపేస్తుంది కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో రాజకీయ ఆధిపత్య అవసరం కోసము ఇదేదో శాంతి భద్రతల సమస్య, లాండ్ ఆర్డర్ సమస్య లాగా చూస్తున్నారు వాళ్ళు. కానీ ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్య. ఇది అసమానతల సమస్య, అన్నార్థుల సమస్య, నిరుద్యోగ సమస్య, ఆకలి సమస్య, కుల వివక్షత సమస్య. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది ఆపాలి, వాళ్ళ సమస్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో రక్షించాల్సినటువంటి అవసరం వాళ్ళందరిది కోసం ఉన్నదని మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇంకోవైపు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ నక్సలైట్లు ఎవరైతే ఉందో, సో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ మన దేశ ప్రజల్ని చంపుతున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడలేరు మీరు? సో పోలీస్ అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, కొంతమంది వాళ్ళు కూడా ఆదివాసులను కావచ్చు, ఇన్ఫార్మర్ల పేరుతో వాళ్ళు కూడా మనుషులు మన పౌరులను చంపారుగా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పేసి కూడా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాది కాబట్టి వీళ్ళు చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే వీళ్ళు చచ్చిపోవాలని వాళ్ళ ఉద్దేశమా? ఇప్పుడు నువ్వు రాజ్యంలో ప్రభుత్వ అధినేత ఉన్నావు అనుకున్నప్పుడు ఎవరు చచ్చిపోవద్దు, వీళ్ళు చచ్చిపోద్దు, వాళ్ళు చచ్చిపోద్దు. అంటే వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వీళ్ళని చంపాలనే దురుద్దేశం ఉన్నప్పుడు, మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు, ప్రజలకు పట్టం కట్టినప్పుడు, ప్రజలందరి కోసం నువ్వు పనిచేయాలనుకున్నప్పుడు నువ్వు ఏకపక్షంగా ఆలోచించడం ఇది మూర్ఖత్వము, ఇది అప్రజాస్వామిక విధానము. కాబట్టి ఏ బీజేపీ వాళ్ళు అయితే రాజకీయ అస్తిత్వం కోసము వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతారు తప్ప ఇది అట్లా అనుకున్నప్పుడు అవునండి నేను ప్రతిపక్షం ప్రజల కోసం ప్రభుత్వం మీద నేను మాట్లాడతా. నువ్వు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎంత అకౌంటబిలిటీగా ఉండాలి, ఎంత జవాబుదారితనంగా ఉండాలి ప్రజలకు. అంటే వాడు తోటి తొడగొస్తే నువ్వు మెడగొస్తావా? ఇదా నీ ప్రజాస్వామ్య లక్షణం? కాబట్టి బీజేపీ వాళ్ళు వాడే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం, తమ అస్తిత్వం కోసం మాత్రమే వాళ్ళు దురుద్దేశ భావాలతోటి ప్రభుత్వం మీద బురద జల్లుతుందనే భయంతో వీళ్ళు మాట్లాడుతారు తప్ప కేంద్ర ప్రభుత్వం అనేది అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆపరేషన్ కగార్ ఆపాలని మేము కోరుతాం. థ్యాంక్ యూ. వెల్కమ్.